పాంచజన్యం మహాశంఖం అనుద్బోధంచ పంకజం ప్రగృహ్య రక్షమాం విష్ణు ఆగ్నేయాం రక్ష సూకరా అన్నారు. సూకర అంటే హిరణ్యాక్షుణ్ణి చంపిన హే వరాహమూర్తి నారాయణ యజ్ఞవరాహ రూప, నువ్వు ఆగ్నేయ దిశ యందు ఉండి నాకు రక్ష చెయ్యి, అనగా నా కార్యములను విజయం చెయ్యి, నాకు కవచముగా ఉండు అని నారాయణుణ్ణి ప్రార్థించడం. నిజానికి ఇటువంటి స్తోత్రములను పంజర స్తోత్రములు అంటారు. వీటిని ప్రతి దేవతకు కూడా ఇలాంటి స్తోత్రములు ఉంటాయి. దుర్గాదేవతకి దుర్గా కవచము, వెంకటేశ్వర స్వామి వారికి వజ్రపంజర కవచము, నారాయణుడికి విష్ణు పంజర కవచము, రాముల వారికి రామ కవచము, ఇలా ప్రతి దేవతకు కూడా కవచములు ఉంటాయి. ఉండడంలో పరమార్థం ఏమిటి అంటే, మనం ఎవ్వరమైనా సరే ఒక దేవతని భక్తిభావంతో నమ్మి తదేకముగా ఆ దేవతని భావిస్తూ ఉన్నట్లయితే, ఆ దేవతని స్మరించుకుని ఆ యొక్క దేవతా కవచాన్ని పఠిస్తే తక్షణమే అతడికి రక్ష లభిస్తుంది అని చెప్తారు. ఈ కవచాన్ని స్మరించే ముందుగా కాసింత నారాయణ మంత్రస్మరణం కూడా చేయడం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.